ఒక పోలీస్ ఇన్నోసెంట్ పర్సన్ని అరెస్ట్ చేస్తే అది క్రైమ్ అవుతుందా? మరి నాకు లా తెలియదు అంటే తప్పించుకోగలమా? ఇదే కన్ఫ్యూజన్ని ఆన్సర్ ఉంది బిఎన్ఎస్ సెక్షన్ 14లో. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14. ఇది ఒక సూపర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నో అఫెన్స్, మిస్టేక్ ఆఫ్ లా అంటే అఫెన్స్. సో ఇమాజిన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్నోసెంట్ పర్సన్ని క్రిమినల్ అని అనుకుని అరెస్ట్ చేస్తాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆ పోలీస్ ఇంటెన్షన్ ఏంటి? కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నా అని నమ్ముతున్నాడు. ఇది ఫ్యాక్టులో మిస్టేక్. ఇక్కడ గుడ్ ఫెయిత్ ఉంది మనకి, సో అఫెన్స్ కాదు. పార్ట్ 2, మిస్టేక్ ఆఫ్ లా. ఒక పర్సన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. తర్వాత అంటాడు, సార్ నాకు లా తెలీదు. ఇది ఎక్స్క్యూజా? నో. లా తెలియకపోవటం డిఫెన్స్ ఎప్పటికీ కాదు. సెక్షన్ 14 చెప్తుంది, ఫ్యాక్ట్ మిస్టేక్ అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్యాక్ట్ మిస్టేక్ ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ లాలో మిస్టేక్కి ప్రొటెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్, పోలీస్ రాంగ్ పర్సన్ని అరెస్ట్ చేసినా కూడా ఇట్ ఈజ్ నాట్ ఏ అఫెన్స్. కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టినా అదేమవుతుంది? అఫెన్స్ అవుతుంది. ఫ్యాక్ట్లో మిస్టేక్ తప్పు లేదు, లాలో మిస్టేక్ తప్పాడు. ఓకే, ఇది బిఎన్ఎస్ సెక్షన్ 14. ఐపీసీలో ఇది సెక్షన్ 76లో ఉంటుంది. ఐపీసీలో 76, బిఎన్ఎస్లో సెక్షన్ 14. సో ఇట్లాంటి ఇదే ప్రొసీజర్లో మీకు డౌట్స్ లేకుండా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక పోలీస్ ఆఫీసరు సుపీరియర్ ఆర్డర్తో క్రౌడ్ మీద ఫైర్ చేశాడు. అది బుల్లెట్ తగిలి ఎవరైనా చనిపోతే అది మర్డర్ అవుతుందా? షాక్ అవుతారు, కానీ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14 ఇలిస్ట్రేషన్ ఏ. ఇమాజిన్, గుంటూరులో ప్రొటెస్ట్ జరుగుతుంది. క్రౌడ్ బాగా వైలెంట్ అయ్యింది. సుపీరియర్ ఆఫీసరు ఆర్డర్ ఇస్తాడు, ఫైర్ అని. పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? ఆర్డర్ ఫాలో అవుతాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? పోలీస్ ఆఫీసరు క్రైమ్ చేశాడా? ఆన్సర్ నో అఫెన్స్. ఎందుకంటే సెక్షన్ 14 చెప్తుంది, లా ప్రకారం డ్యూటీలో సుపీరియర్ ఆర్డర్ని ఫాలో చేస్తే పర్సన్ బౌండ్ బై లా అని కన్సిడర్ చేస్తారు. పర్సన్ బౌండ్ బై లా అని కన్సిడర్ చేస్తారు. సో అఫెన్స్ కాదు. 3 ఇంపార్టెంట్ పాయింట్స్
గుర్తుపెట్టుకోవాలి. లాఫుల్ ఆర్డర్ ఉండాలి. డ్యూటీలో యాక్ట్ చేస్తున్నాడు అని అనుకోవాలి. గుడ్ ఫెయిత్ ఉండాలి. ఈ 3 బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. లాఫుల్ ఆర్డర్ ఉండాలి. డ్యూటీలో యాక్ట్ చేస్తున్నాడు అనుకోవాలి. గుడ్ ఫెయిత్ ఉండాలి, బట్ కేర్ఫుల్. ఇల్లీగల్ ఆర్డర్ అయితే మరి వాట్ అబౌట్ దట్? బ్లైండ్గా ఫాలో చేస్తే లయబిలిటీ వస్తుంది. ఇల్లీగల్ ఆర్డర్ అయితే బ్లైండ్గా ఫాలో చేస్తే లయబిలిటీ వస్తుంది. ఓకే. లాఫుల్ ఆర్డరు నో అఫెన్స్, ఇల్లీగల్ ఆర్డరు అఫెన్స్ అవుతుంది. ఓకే. సో ఇట్లాంటి రియల్ లా కాన్సెప్ట్స్ ఈజీగా నేర్చుకోవాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, పోలీసు రాంగ్ పర్సన్ని అరెస్ట్ చేస్తే అది క్రైమా? ఆన్సరు ఇంకా షాకింగ్గా ఉంటుంది. ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14 ఇల్లిస్ట్రేషన్ బి. కోర్ట్ ఆఫీస్కి ఆర్డర్ వచ్చింది, వైని అరెస్ట్ చెయ్యండి. కోర్ట్ ఆఫీసర్కి ఆర్డర్ వచ్చింది వైని అరెస్ట్ చేయమని. ఆఫీసర్ ఏం చేస్తాడు? ఎంక్వైరీ చేస్తాడు, రికార్డ్స్ చెక్ చేస్తాడు, విట్నెస్ని అడుగుతాడు. తర్వాత జడ్ని వై అని అనుకుని అరెస్ట్ చేస్తాడు. జడ్ని వై అని అనుకుని అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? జడ్ ఇన్నోసెంట్ బట్ అరెస్ట్ అయ్యాడు. సో ఆఫీసరు క్రైమ్ చేశాడా? సో ఆన్సర్ ఈస్ నో అఫెన్స్. ఎందుకంటే సెక్షన్ 14లో 3 కండిషన్స్ మీట్ అయ్యాయి. ఇక్కడ మీట్ అయ్యాయి. ఏంటవి? కోర్ట్ ఆర్డర్ ఉంది, డ్యూ ఎంక్వైరీ చేశాడు, గుడ్ ఫెయిత్లో బిలీవ్ చేశాడు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అవుతుంది కాబట్టి అఫెన్స్ కాదు. బట్ ఎంక్వైరీ లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రొటెక్షన్ ఉండదు ఆ పోలీస్ ఆఫీసర్కి. గుడ్ ఫెయిత్ ప్లస్ ఎంక్వైరీ, దెన్ ఓన్లీ నో అఫెన్స్. నెగ్లిజెన్స్లో చేస్తే అది అఫెన్స్ అవుతుంది. ఇది బిఎన్ఎస్ సెక్షన్ 14. ఐపీసీలో సేమ్ కాన్సెప్ట్ సెక్షన్ 76లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెక్షన్ 14లో కొత్త రూలు ఏమీ లేదు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14లో ఓల్డ్ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 76ని క్యారీ ఫార్వర్డ్ చేసింది. మీనింగ్ ఏంటి అంటే కాన్సెప్ట్ సేమ్ ఉంది, లా చేంజ్ అవ్వలేదు, జస్ట్ ఐపీసీ బిఎన్ఎస్గా కన్వర్ట్ అయింది అంతే. అంటే ఏంటి ఇక్కడ సిగ్నిఫికెన్స్? ఓల్డ్ ఐపీసీలో ఉన్న కేస్ లాస్ ఇప్పుడు కూడా వ్యాలిడ్. కోర్ట్స్ ఇప్పటికీ అయినా సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాయి. ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ కనుక వస్తే ఐపీసీ సెక్షన్ 76 కేస్ లాస్ కూడా కోర్ట్ చేయొచ్చు ఇక్కడ. సో సెక్షన్ 14 ఈజ్ ఈక్వల్ టు సెక్షన్ 76 ఐపీసీ. నో చేంజ్ ఇన్ కాన్సెప్ట్,
ఓల్డ్ కేసెస్ స్టిల్ వ్యాలిడ్. ఇది కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ 14. ఓకే, నెక్స్ట్. లాలో ఒక డీప్ ప్రిన్సిపల్ ఉంటుంది. మిస్టేక్ మరియు ఇగ్నరెన్స్ సేమ్ కాదు. మిస్టేక్ మరియు ఇగ్నరెన్స్ సేమ్ కాదు. చూడండి, ఈ ఇలిస్ట్రేషన్లో రెండు కాన్సెప్ట్స్ చూపిస్తున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే రియాలిటీ ఒకటి కానీ మనం ఇంకొకటి నమ్ముతున్నాము. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, కానీ మనం ఆ ఏదైతే ఆ రియాలిటీ ఉందో అది కాకుండా ఇంకొక విషయాన్ని మన మనసులో అనుకున్న దాన్ని నమ్ముతున్నాము. అంటే రాంగ్ బిలీఫ్. రాంగ్ బిలీఫ్. పోలీసు రాంగ్ పర్సన్ని క్రిమినల్ అని అనుకోవటం ఇదొక ఎగ్జాంపుల్. ఇది మిస్టేక్, బట్ హానెస్ట్ మిస్టేక్ ఇది. ఇగ్నరెన్స్ అంటే సింపుల్గా తెలియకపోవటం. సింపుల్గా చెప్పాలంటే తెలియకపోవటం ఇగ్నరెన్స్ అంటాం. నో ఎంక్వైరీ, నో ఎఫర్ట్, జస్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇది కేర్లెస్ సిచ్యువేషన్. లా ఏం చెప్తుంది? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎక్స్క్యూజ్ ఇస్తుంది, ఇగ్నరెన్స్ ఎక్స్క్యూజ్ ఇవ్వదు. మిస్టేక్ అంటే తప్పుడు నమ్మకం లేదా తప్పుని నమ్మటం. ఇగ్నరెన్స్ అంటే నాలెడ్జ్ లేకపోవటం. సో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ ఇగ్నరెన్స్ ని ప్రొటెక్ట్ చెయ్యదు. హానెస్ట్ మిస్టేక్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. నో నాలెడ్జ్, నో ప్రొటెక్షన్. ఇది అర్థమైతే సెక్షన్ 14 ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్. లాలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. లాటిన్లో చెప్పారు, ఇగ్నోరాంతియా ఫాసిట్ ఎక్స్క్యూజాత్, ఇగ్నోరాన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజాత్. ఫ్యాక్ట్ గురించి తెలియకపోతే ఎక్స్క్యూజ్ ఉంటుంది, లా తెలియకపోతే ఎక్స్క్యూజ్ లేదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14 అండ్ 17 ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తాయి. ఎందుకు లా ఇలా చెప్తుంది? ఎందుకంటే క్రైమ్ అంటే ఇంటెన్షన్ కావాలి. ఫ్యాక్ట్ తెలియకపోతే కరెక్ట్ ఇంటెన్షన్ ఫామ్ అవ్వదు. ఫ్యాక్ట్ తెలియకపోతే కరెక్ట్ ఇంటెన్షన్ ఫామ్ అవ్వదు, కాబట్టి పనిష్మెంట్ ఇవ్వరు. కానీ లా గురించి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి అని ఎజ్యూమ్ చేస్తుంది. లా కంపల్సరీ అందరికీ తెలిసే ఉంటుంది అని ఎజ్యూమ్ చేస్తుంది లా. కాబట్టి నాకు లా తెలియదు, మిస్టేక్ ఆఫ్ లా, నో ఎక్స్క్యూజ్. కాబట్టి నాకు లా తెలియదు అంటే అది ఒక డిఫెన్స్గా వాడటానికి ఏమాత్రం పనికిరాదు. ఫ్యాక్ట్లో కన్ఫ్యూజను ఎక్స్క్యూజ్ అవ్వచ్చు, లాలో ఇగ్నరెన్స్ ఎక్స్క్యూజ్ మాత్రం కాదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నో ఇంటెన్షన్, నో అఫెన్స్. మిస్టేక్ ఆఫ్ లా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఇది అర్థమైతే సెక్షన్ 14 కంప్లీట్గా క్లియర్ చేసినట్లే. మీరు ఇప్పుడు లాని కరెక్ట్గా అనలైజ్ చేయగలరు. లాటిన్ మ్యాక్సిమ్ బాగా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్, పోలీస్ రాంగ్ పర్సన్ ని అరెస్ట్ చేశాడు, అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటా అంటే ఆన్సర్ సింపుల్ గా కాదు. కోర్ట్ ఆర్డర్ వచ్చింది, వైని అరెస్ట్ చేయాలి, పోలీస్ ఎంక్వైరీ చేశాడు, ఎవిడెన్స్ చూశాడు, జడ్ని వై అని నమ్మి అరెస్ట్ చేశాడు. రియాలిటీ ఏంటి? జడ్ ఇన్నోసెంట్. జడ్ని అరెస్ట్ చేయటం రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటా? నో. పోలీస్ ఆఫీసరు గిల్టీ కాదు. ఎందుకు అంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. కోర్ట్ ఆర్డర్ ఉంది, రీజనబుల్ ఎంక్వైరీ చేశాడు, గుడ్ ఫెయిత్ లో బిలీవ్ చేశాడు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మాత్రమే. కాబట్టి సెక్షన్ 14 ప్రొటెక్షన్ అతనికి ఉంటుంది. ఈవెన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఓల్డ్ సెక్షన్, ఓల్డ్ ఐపీసీ సెక్షన్ 340 కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవ్వదు. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఐపీసీ సెక్షన్ 340 కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవ్వదు, బికాస్ ఇంటెన్షన్ లేదు. క్రైమ్ అంటే ఇంటెన్షన్ కావాలి. ఫ్యాక్ట్ రాంగ్ అయితే ఇంటెన్షన్ కరెక్ట్గా ఫామ్ అవ్వదు, కాబట్టి పనిష్మెంట్ ఉండదు. హానెస్ట్ మిస్టేక్ విల్ బి ప్రొటెక్టెడ్, నెగ్లిజెన్స్ విల్ బి పనిష్మెంట్. ఇది అర్థమైతే లా చాలా క్లియర్గా వచ్చేస్తుంది. సో రాంగ్ అరెస్ట్, రెడ్ టింట్, ఓకే, గుడ్ ఫెయిత్ విల్ బి అప్రిషియేటెడ్. సో అరెస్ట్ తప్పైతే, ఇంటెన్షన్ కరెక్ట్ అయితే క్రైమ్ కాదు. అరెస్ట్ తప్పైనా ఇంటెన్షన్ కరెక్ట్ అయితే క్రైమ్ కాదు. A police officer acting under a court order after due inquiry and in good faith is protected under section 14 even if he arrests a wrong person due to a mistake of fact. Next. అయితే అరెస్ట్ చేసిన వ్యక్తి గిల్టీనా? ఇమాజిన్, ఏ అనుకున్నాడు జడ్ మర్డరర్ అని. అసలు నిజమేంటి? జడ్ సెల్ఫ్ డిఫెన్స్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్, ఏ తప్పు చేశాడా? నో, ఏ గిల్టీ కాదు. ఎందుకు అంటే ఏ గుడ్ ఫెయిత్ లో బిలీవ్ చేశాడు, రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయని అనుకున్నాడు, లా ప్రకారం యాక్ట్ చేస్తున్నానని అనుకుంటున్నాడు. అందుకే సెక్షన్ 17 ప్రొటెక్షన్ అతనికి వస్తుంది. సెక్షన్ 14 మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే సెక్షన్ 17 జస్టిఫికేషన్ ఇన్ గుడ్ ఫెయిత్. జస్టిఫికేషన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఫ్యాక్ట్ మిస్టేక్ సెక్షన్ 14, గుడ్ ఫెయిత్ జస్టిఫికేషన్ సెక్షన్ 17. బట్ గుడ్ ఫెయిత్ లేకపోతే ప్రొటెక్షన్ ఉండదు. ఇప్పుడు సెక్షన్ 14 అండ్ 17 రెండు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. A person acting in good faith on reasonable grounds, believing an act to be justified by law, is protected under section 17 even if the act later turns out to be wrong. Next. నాకు లా తెలియదు, పనిష్మెంట్ తప్పించుకోవచ్చా? నో. లాలో ఇగ్నరెన్స్కి ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకు అంటే క్రైమ్కి ఇంటెన్షన్ కావాలి. ఫ్యాక్ట్ తెలియకపోతే ఇంటెన్షన్ ఫామ్ అవ్వదు. కాబట్టి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎక్స్క్యూజ్ చేస్తారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఇట్ ఈస్ ఎక్స్క్యూజబుల్, ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ లా గురించి ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి అని ఎజ్యూమ్ చేస్తుంది లా. మీరు సిటిజన్ అయినా ఫారినర్ అయినా లా ఫాలో చేయాల్సిందే.
ignorantia juris non excusat, ignorantia juris non excusat, లా తెలియకపోతే ఎక్స్క్యూజ్ కాదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇగ్నోరెన్స్ని ఎక్స్క్యూజ్ చేస్తే ప్రతి ఎక్స్క్యూజ్డ్ అంటాడు, ఏమంటాడు? నాకు లా తెలియదు. అప్పుడు కోర్టు ఎలా ప్రూవ్ చేస్తుంది? జస్టిస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి లా ఒక ఫిక్షన్ క్రియేట్ చేసింది. ఎవ్రీ పర్సన్ నోస్ ద లా అని ఎజ్యూమ్ చేస్తుంది. ఫ్యాక్ట్ మిస్టేక్ ఎక్స్క్యూజ్ ఉంటుంది, లా ఇగ్నోరెన్స్ నో ఎక్స్క్యూజ్. ఇది అర్థమైతే సెక్షన్ 14 అండ్ 17 కంప్లీట్గా మీరు క్లియర్ చేసినట్లే. లా తెలియకపోతే తప్పు తప్పాడు అంటాం. ignorance of law is no defense. Ignorance of law is no defense because every person is presumed to know the law. Otherwise, administration of justice would become impossible. Next. ఒక వ్యక్తి తన ఇంట్లో బర్గ్లర్ వచ్చాడని అనుకుని ఒకరిని చంపేశాడు. ఇది మర్డర్ అయినా? ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాన్సెప్ట్. రియాలిటీ ఒకటి, బిలీఫ్ ఇంకొకటి. ఒక ఫేమస్ కేస్ లా ఉంది ఇక్కడ. ఏంటంటే ఆర్ వర్సెస్ లెవెట్. ఆర్ వర్సెస్ లెవెట్, LEVETT. ఎక్యూజ్డ్ తన ఇంట్లో ఒక వ్యక్తి దాగి ఉన్నాడు అని చూశాడు. ఆమెను బర్గ్లర్ అనుకుని అటాక్ చేశాడు. కానీ ట్రూత్ ఏంటంటే ఆమె బర్గ్లర్ కాదు, ఇన్నోసెంట్ ఉమెన్. ఇప్పుడు క్వశ్చను, అతను మర్డర్ చేశాడా? ద ఆన్సర్ ఈస్ నో. కోర్టు అతన్ని గిల్టీ అనలేదు. ఎందుకు అంటే అతను బర్గ్లర్ని అటాక్ చేస్తున్నానని నమ్మాడు. అతని ఇంటెన్షను రాంగ్ కాదు. ఇది ప్యూర్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి అఫెన్స్ కాదు. లా ఇంటెన్షన్ని పనిష్ చేస్తుంది, మిస్టేక్ని కాదు. సో ఫ్యాక్ట్ రాంగ్ అయినా ఇంటెన్షన్ కరెక్ట్ అయితే క్రైమ్ కాదు. ఇది అర్థమైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాన్సెప్ట్ ఫుల్ క్లారిటీ వస్తుంది. తప్పు పని కాదు, తప్పు అర్థము. సో ఇన్ ఆర్ వర్సెస్ లెవెట్, the accused was held not guilty because he acted under a mistake of fact, believing the victim to be a burglar, thus lacking the necessary criminal intention. Next. గన్ ఎంటీ అని అనుకుని ట్రిగ్గర్ ప్రెస్ చేశాడు. సమ్వన్ చచ్చిపోయాడు. ఇది మిస్టేకా, యాక్సిడెంటా, క్రైమా? ఈ మూడిట్లో ఏది? పర్సన్ అనుకున్నాడు గన్ ఎంటీ అని. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా కనిపిస్తుంది. బట్ గన్ చెక్ చేయకుండా ట్రిగ్గర్ ప్రెస్ చేశాడు. ఇది కేర్లెస్ బిహేవియర్ కాబట్టి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండదు. నెగ్లిజెన్స్కి పనిష్మెంట్ ఉంటుంది. లా ఏం చెప్తుంది అంటే హానెస్ట్ మిస్టేక్ ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ కేర్లెస్ మిస్టేక్ పనిష్ చేస్తుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్లస్ డ్యూ కేర్, నో అఫెన్స్. మిస్టేక్ ప్లస్ నెగ్లిజెన్స్ ఈజ్ ఎన్ అఫెన్స్. కేర్ ఉందా అంటే సేఫ్, కేర్ లేదా అంటే పనిష్మెంట్. సెక్షన్ 14 బ్లైండ్గా ప్రొటెక్షన్ ఇవ్వదండి. ఇది అర్థమైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా
అర్థమవుతుంది. తప్పు కంటే కూడా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. ఏ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ విల్ నో ఎక్స్క్యూజ్ an act done negligently. If due care is absent, the person is liable for negligence. Next. ఒక ఉమెన్ హస్బెండ్ గా ఉన్నప్పుడే సెకండ్ మ్యారేజ్ చేసిందంటే బిగామీ క్రైమ్ అవుతుందా? ఆన్సరు వెరీ ఇంట్రెస్టింగ్. లీడింగ్ కేస్ ఆర్ వర్సెస్ టాల్సాన్. మిసెస్ టాల్సన్ హస్బెండ్ని మిసెస్ టాల్సన్ హస్బెండ్ని మ్యారేజ్ చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత హస్బెండ్ డిసపియర్ అయ్యాడు. ఎంక్వైరీ చేసిన తర్వాత హస్బెండ్ చనిపోయాడు అని బిలీవ్ చేసుకుంది. ఆమె విడో అనుకుని సెకండ్ మ్యారేజ్కి కూడా చేసేసుకుంది. కానీ ట్రూత్ ఏంటంటే హస్బెండ్ యాక్చువల్లీ బతికే ఉన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది బిగామీ క్రైమా? ఆన్సర్ ఈస్ నో. కోర్ట్ ఆమెని ఎక్విట్ చేసేసింది. ఎందుకు అంటే ఆమె గుడ్ ఫెయిత్లో బిలీవ్ చేసింది, రీజనబుల్ ఎంక్వైరీ చేసింది, హస్బెండ్ చనిపోయాడని జెన్యూన్గా బిలీవ్ చేసింది. కాబట్టి ఇంటెన్షన్ తనకి లేదు. సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ డిఫెన్స్ రీజనబుల్గా ఉండాలి. సో హానెస్ట్ బిలీఫ్ ప్లస్ రీజనబుల్ ఎంక్వైరీ, సో నో ఎఫెన్స్. నమ్మకం మాత్రమే సరిపోదు, రీజన్ కూడా ఉండాలి దీనిలో. నెక్స్ట్. డైవర్స్ అయింది అని అనుకుని సెకండ్ మ్యారేజ్ చేసింది, కానీ యాక్చువల్గా డైవర్స్ వ్యాలిడ్ కాలేదు. ఇది క్రైమా? ఇంపార్టెంట్ ఇండియన్ కేస్ కొచ్చు ముహమ్మద్ కుంజు ఇస్మాయిల్ వర్సెస్ మొహమ్మద్ ఖదేజా ఉమ్మా. మిసెస్ ఉమ్మా ఫస్ట్ మ్యారేజ్లో ఉంది. ఆమె అనుకుంది నాకు డైవర్స్ అయ్యింది అని. ఆ బిలీఫ్తో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ ట్రూత్ ఏంటంటే డైవర్స్ వ్యాలిడ్ కాలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది బిగామీ క్రైమా? నో. కోర్ట్ ఆమెని ఎక్విట్ చేసింది. ఎందుకు అంటే ఆమె హానెస్ట్ బిలీఫ్లో ఉంది, రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆమె అనుకుంది నేను లీగల్లీ ఫ్రీ అని, కాబట్టి ఇంటెన్షన్ లేదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ డిఫెన్స్ ఇండియాలో కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో హానెస్ట్ బిలీఫ్ ప్లస్ రీజనబుల్ గ్రౌండ్స్ ఇంప్లైస్ నో అఫెన్స్. ఇండియన్ కోర్ట్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్ ఫాలో చేస్తాయి. నెక్స్ట్. ఒక వ్యక్తి ఎలక్షన్లో 2 సార్లు ఓటు వేశాడు. ఇది క్రైమ్ కాదా? ఇంపార్టెంట్ ఇండియన్ కేస్ పంతం వెంకయ్య వర్సెస్ ఎంపరర్. ఎక్యూజ్డ్ మార్నింగ్ ఒకసారి ఓటు వేశాడు, ఆఫ్టర్నూన్ ఇంకోసారి ఓటు వేశాడు. ఇది చూసి కేసు ఫైల్ చేశారు అతని పైన. కానీ ఎక్యూజ్డ్ ఏమన్నాడు? నాకు నా పేరు మీద 2 విలేజెస్లో మరి ఓటు హక్కు ఉంది, కాబట్టి నేను 2 సార్లు ఓటు వేయొచ్చు అని నమ్మాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది అఫెన్సా? ఆన్సర్ ఈజ్ నో. కోర్ట్ అతన్ని ఎక్విట్ చేసింది. ఎందుకు అంటే అతనికి కరప్ట్ ఇంటెన్షన్ లేదు, హానెస్ట్ బిలీఫ్ ఉంది. అతను జెన్యూన్గా అనుకున్నాడు నేను రైట్ చేస్తున్నాను అని. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ డిఫెన్స్ ఇంటెన్షన్ని నెగేట్ చేస్తుంది. ఇంటెన్షన్ లేకపోతే క్రైమ్ ఉండదు. ఇప్పుడు కంప్లీట్గా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లాలో చాలా పవర్ఫుల్ డిఫెన్స్. నెక్స్ట్.
ఒక తండ్రి సిక్కుగా ఉన్నాడు, తన ఓటు తన కొడుకుతో వేయించాడు. ఇది క్రైమ్ అవుతుందా? ఇంపార్టెంట్ కేసు స్టేట్ వర్సెస్ సిద్ధార్థ గంగూరాం. ఫాదర్ ఇలిటరేట్, ఇంకా సిక్ అంటే అనారోగ్య స్థితిలో ఉన్నాడు. ఓటు వేయలేకపోయాడు. అతను తన కొడుకుకి చెప్పాడు, నా బదులుగా నువ్వు ఓటు వేయి. సన్ ఫాదర్ పర్మిషన్ తోటి ఓటు వేశాడు. లా ప్రకారం ఇది ఇంపర్సనేషన్ అఫెన్స్, కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సన్ గిల్టీనా? నో. కోర్టు అతన్ని ఎక్విట్ చేసింది. ఎందుకు అంటే, సన్ గుడ్ ఫెయిత్ లో యాక్ట్ చేశాడు, ఫాదర్ పర్మిషన్ ఉంది, అతను జెన్యూన్ గా అనుకున్నాడు నేను కరెక్ట్ చేస్తున్నాను అని. కాబట్టి క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, గుడ్ ఫెయిత్ బిలీఫ్ లో ఉన్నాడు. ఇంటెన్షన్ ని నెగేట్ చేస్తుంది, ఇంటెన్షన్ నెగెట్ చేస్తుంది. ఉద్దేశం సరి అయితే చర్య తప్పైనా కూడా క్రైమ్ కాదు. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చూసాం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రొటెక్షన్ వస్తుంది, కానీ మిస్టేక్ ఆఫ్ లా, లా తెలియకపోతే ఎక్స్క్యూజ్ లేదు. మిస్టేక్ ఆఫ్ లా అంటే లా ఉందా లేదా అని తప్పుగా అనుకోవటం, లేదా లా ఏ ఏంటి అని రాంగ్గా అర్థం చేసుకోవటం. సో పర్మిషన్ అవసరం లేదు అని అనుకుని బిల్డింగ్ కట్టడం, లేదా ఇది ఇల్లీగల్ కాదు అని అనుకుని యాక్ట్ చేయటం. మీరు అనుకుంటున్నారు అంటే సరిపోదు. లాకి ఇగ్నోరెన్స్ ఎక్స్క్యూజ్ కాదు, రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రొటెక్టెడ్, మిస్టేక్ ఆఫ్ లా నాట్ ప్రొటెక్టెడ్. ఫ్యాక్ట్లో తప్పు ఎక్స్క్యూజబుల్, లాలో తప్పు పనిషబుల్. నెక్స్ట్, ఎందుకు లా ఇలా స్ట్రిక్ట్గా ఉంది, దాని రీజనింగ్ చూద్దాం. ఓకే, లా తెలియకపోతే తప్పే అవుతుంది. మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎ డిఫెన్స్, యాజ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ పర్స్యూమ్డ్ టు నో ద లా. నెక్స్ట్, మనం ఆల్రెడీ చూసాం, మిస్టేక్ ఆఫ్ లా డిఫెన్స్ కాదు. కానీ ఎందుకు? లా ఎలా ఎజ్యూమ్ చేస్తుంది, ప్రతి వ్యక్తి లా తెలుసుకుని ఉండాలి. మీరు సిటిజన్ అయినా ఫారినర్ అయినా, ఏ దేశంలో ఉన్నంత వరకు లా ఫాలో ఏ దేశంలో అయినా, లేదా ఈ దేశంలో అయినా మరి ఉన్నంత వరకు లా ఫాలో చేయాలి. ఒకసారి ఇమాజిన్ చేయండి, నాకు లా తెలియదు అని ఎక్స్క్యూజ్ ఇస్తే ప్రతి అక్యూజ్డ్ అదే చెప్తాడు. కోర్టు ఎలా ప్రూవ్ చేస్తుంది, ఎలా పనిష్ చేస్తుంది? అఫెన్స్కి అర్థమే లేకుండా పోతుంది, జస్టిస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అందుకే లా ఒక ఫిక్షన్ క్రియేట్ చేసింది, ఎవ్రీ పర్సన్ నోస్ ద లా అని ఎజ్యూమ్ చేస్తుంది. ఈవెన్ లాయర్స్కి కూడా అన్ని లాస్ తెలియకపోవచ్చు, కానీ రూల్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇది జ్యుడిషియల్ ఎక్స్పెడియన్సీ ప్లస్ పబ్లిక్ పాలసీ కోసం. లా సిస్టమ్ స్మూత్గా రన్ అవ్వటానికి ఇది అవసరం. ఫ్యాక్ట్ మిస్టేక్ అయితే ఎక్స్క్యూజబుల్, లా ఇగ్నోరెన్స్ అయితే నో ఎక్స్క్యూజ్. ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మిస్టేక్ ఆఫ్ లా ఎప్పుడు కూడా డిఫెన్స్ కాదు, రిమెంబర్. ఒకసారి ఇమాజిన్ చేయండి, లా తెలియదు అంటే పనిష్మెంట్ తప్పించుకోవచ్చు అంటే ప్రతి అక్యూజ్డ్ ఏమంటాడు, నాకు లా తెలియదు. అప్పుడు ప్రాసిక్యూషన్ ఏం ప్రూవ్ చేస్తుంది? ఇంపాసిబుల్. అందరూ ఎక్విట్ అయిపోతారు, జస్టిస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. లా పని చేయాలంటే అది తెలుసున్నా తెలియకపోయినా అప్లై అవ్వాలి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. అందుకే ఐపీసీ సెక్షన్ 76 అండ్ 79 మిస్టేక్ ఆఫ్ లా ఎక్స్క్లూడ్ చేశాయి, స్ట్రిక్ట్ గా అప్లై చేస్తారు. బట్ కోర్ట్స్ సమ్ టైమ్స్ జెన్యూన్ మిస్టేక్ ఉంటే లెనియంట్ పనిష్మెంట్ ఇస్తాయి.
లా స్ట్రిక్ట్గా ఉంది, కానీ కోర్ట్స్ హ్యూమన్గా ఉంటాయి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ డిఫెన్స్, మిస్టేక్ ఆఫ్ లా నో డిఫెన్స్. ఇది కంప్లీట్ కాన్సెప్ట్. లాలో ఇగ్నరెన్స్ ఎక్స్క్యూజ్ కాదు, బట్ జస్టిస్లో ఫేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్. ఒక ఫారినరు ఇండియాలో లా తెలియకపోవ లా తెలియక లా తెలియదు అతనికి, కానీ గోల్డ్ స్మగ్లింగ్ చేశాడు. అతను నాకు లా తెలియదు అంటే ఎస్కేప్ అవుతాడా? ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మేయర్ హ్యాన్స్ జార్జ్. వెరీ ఇంపార్టెంట్ కేస్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ మేయర్ హ్యాన్స్ జార్జ్. ఎక్యూజ్డ్ ఫ్రాన్స్ సిటిజన్ జ్యూరిక్ నుండి ఫ్లైట్లో ఇండియాకి వచ్చాడు. అప్పుడు ఆర్బీఐ నోటిఫికేషన్ ఉంది, గోల్డ్ క్యారీ చేయడం రిస్ట్రిక్టెడ్. కానీ ఆయనకి ఆ లా తెలియదు. ఎయిర్పోర్ట్లో చెక్ చేశారు, 34 కిలోస్ గోల్డ్ దొరికింది. అప్పుడు క్వశ్చన్ ఏంటి? నాకు లా తెలియదు అంటే డిఫెన్స్ అవుతుందా? నో. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది గిల్టీ. ఎందుకు అంటే లా ఇగ్నరెన్స్ ఎక్స్క్యూజ్ కాదు. ఫారినర్ అయినా సిటిజన్ అయినా సేమ్ రూల్ ఉంటుంది. లా తెలుసుకోవాలి అని పర్స్యూమ్ చేస్తుంది. మిస్టేక్ ఆఫ్ లా నెవర్ ఏ డిఫెన్స్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. మిస్టేక్ ఆఫ్ లా పనిష్ చేస్తుంది. ఇది ఫైనల్ క్లారిటీ. లా తెలియకపోతే తప్పు తప్పే. నెక్స్ట్. ఇప్పుడు చివరిగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వర్సెస్ మిస్టేక్ ఆఫ్ లా డిఫరెన్సెస్ క్లియర్ చేద్దాం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎ డిఫెన్స్. మిస్టేక్ ఆఫ్ లా హ్యాస్ నో డిఫెన్స్. ఎగ్జాంపుల్ 1, పోలీస్ ఆఫీసరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాడు. అతను మర్డరర్ అనుకున్నాడు, కానీ నిజానికి సెల్ఫ్ డిఫెన్స్లో యాక్ట్ చేశాడు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, నో నో అఫెన్స్. ఎగ్జాంపుల్ 2, పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ని అరెస్ట్ చేశాడు. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అని అనుకున్నాడు, కానీ లా ప్రకారం అది కాగ్నిజబుల్ కాదు. ఇది మిస్టేక్ ఆఫ్ లా. ఇది మాత్రం అఫెన్స్ అవుతుంది. ఫ్యాక్ట్ మిస్టేక్ రియాలిటీ గురించి కన్ఫ్యూజన్. లా మిస్టేక్ రూల్ గురించి కన్ఫ్యూజన్. సో రియాలిటీలో తప్పు ఎక్స్క్యూజబుల్, లాలో తప్పు ఎక్స్క్యూజ్ లేదు. ఇదే కంప్లీట్ కాన్సెప్ట్. ఎగ్జామ్లో కూడా లైఫ్లో కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెక్షన్ 14లో ఇంగ్రీడియంట్స్ని క్లియర్ చేద్దాం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14 2 సిచ్యువేషన్స్లో ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫస్ట్ సిచ్యువేషన్, పర్సన్ లా ప్రకారం డ్యూటీలో యాక్ట్ చేస్తాడు, బౌండ్ బై లా, యాక్ట్ చేస్తే అఫెన్స్ కాదు. సెకండ్ సిచ్యువేషన్, పర్సన్ గుడ్ ఫెయిత్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల నేను లా ప్రకారం యాక్ట్ చేస్తున్నాను అని నమ్ముతాడు, అప్పుడు కూడా అఫెన్స్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయి ఉండాలి. మిస్టేక్ ఆఫ్ లా అయితే ప్రొటెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఏ, సోల్జరు సుపీరియర్ ఆర్డర్తో ఫైర్ చేస్తాడు, లాఫుల్ ఆర్డర్, నో అఫెన్స్. ఎగ్జాంపుల్ బి, పోలీస్ రాంగ్ పర్సన్ని అరెస్ట్ చేస్తాడు, కానీ ఎంక్వైరీ ప్లస్ గుడ్ ఫెయిత్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు అది అఫెన్స్ కాదు. సో బౌండ్ బై లా సేఫ్, గుడ్ గుడ్ ఫెయిత్ ప్లస్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఈజ్ ఆల్సో ఎ సేఫ్. ఇవి సెక్షన్ 14 కీ ఇంగ్రీడియంట్స్. ఎగ్జామ్లో డైరెక్ట్గా యూజ్ అవుతాయి మీకు. సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు సబార్డినేట్ ఫాలో చేస్తే క్రైమ్ అవుతుందా? ఇంపార్టెంట్ కేసు
శివమంగల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ క్యూమంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ అని కూడా మీరు రాయొచ్చు. సో సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్తో ఫైరింగ్ చేస్తారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ తోటి ఫైరింగ్ చేస్తారు. రిజల్ట్ డెత్స్ అయ్యాయి. కేసు ఫైల్ అయింది. మర్డర్ ఛార్జెస్ వచ్చినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సబార్డినేట్ ఆఫీసర్స్ గిల్టీనా? నో. సుప్రీంకోర్టు వాళ్ళని గిల్టీ అనలేదు. ఎందుకు అంటే వాళ్ళ సుపీరియర్ ఆర్డర్ ఫాలో చేశారు, డ్యూటీలో యాక్ట్ చేశారు, లా ప్రకారం బౌండ్ బై లా, కాబట్టి ప్రొటెక్షన్ వచ్చింది. సబార్డినేట్ ఆఫీసర్ లాఫుల్ ఆర్డర్ ఫాలో చేస్తే అఫెన్స్ కాదు. బట్ ఇల్లీగల్ ఆర్డర్ అయితే బ్లైండ్గా ఫాలో చెయ్యకూడదు, అప్పుడు లయబిలిటీ వస్తుంది. ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 14కి డైరెక్ట్ ఎగ్జాంపుల్. లాఫుల్ ఆర్డర్ ప్రొటెక్షన్, ఇల్లీగల్ ఆర్డర్ పనిష్మెంట్. ఇది సబార్డినేట్ లయబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్. ఆర్డర్ ఫాలో చేశారంటే సరిపోదు, ఆర్డర్ లాఫుల్ అయి ఉండాలి. నెక్స్ట్, ఈ కేసు హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు వాళ్ళని ఎక్విట్ చేసింది. పోలీస్ ఆఫీసర్స్ పెట్రోల్ డ్యూటీలో ఉన్నారు. మాబ్ వైలెన్స్ జరిగింది. ఒక ఆఫీసర్ ఇంజ్యూర్ అయ్యాడు. డిప్యూటీ కమిషనర్ ఆర్డర్ ఇచ్చాడు, ఫైర్ ఓపెన్ చేయండి అని. సబార్డినేట్ ఆఫీసర్స్ ఆర్డర్ ఫాలో చేశారు, ఫైరింగ్ జరిగింది, డెత్ జరిగింది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సుపీరియర్ ఆర్డర్ ఫాలో చేసి డెత్ జరిగితే సబార్డినేట్ గిల్టీనా? కోర్టు ఏమంటుంది అంటే ఆర్డర్ లాఫుల్ అయితే సబార్డినేట్ క్వశ్చనింగ్ అవసరం లేదు, అతను ఒబే చేయాల్సిందే. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవసరం? ఆర్డర్ ఇల్లీగల్ అనిపించినప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ అవసరం. ఈ కేసులో ఆర్డరు జస్టిఫైడ్ అండ్ లాఫుల్, కాబట్టి ఆఫీసర్స్ నో గిల్టీ. లాఫుల్ ఆర్డర్ ఫాలో చేస్తే లయబిలిటీ లేదు. ఇది కోర్టు రీజనింగ్. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.